మిత్రులకందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఈ 10-12 రోజులలో ప్రతి వాడ గల్లీ గల్లీ తిరుగుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, గత 2 సంవత్సరాల నుంచి మనం తాండూరు పట్టణానికి చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి చెప్పుకుంటూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గత 10 సంవత్సరాల కంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కొద్దిగా గొప్ప జరిగిందని చెప్పి కూడా బాటంగా బయటికి వెళ్ళి మహిళా సోదరుమణులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, యువత కానివ్వండి ముందుకొచ్చి చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. మనము తాండూరు పట్టణంలో మనం గెలిచినప్పటి నుంచి కూడా ఒక మంచి విజన్తోని ప్రజలకు ముందే చెప్పి ఉన్నాం, నన్ను ఎమ్మెల్యేని గెలిపియండి, ఒక పద్ధతి ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామని చెప్పిన విధంగానే ఈరోజు తాండూరు పట్టణాన్ని కూడా ప్రధానమైనటువంటి సమస్య చిలకవాగు కానివ్వండి, గతంలో కాగితాలకు శిలాఫలకాలకే పరిమితమైనటువంటి చిలకవాగుని నేను వచ్చిన తర్వాత టెండర్లు పెట్టించి శాంక్షన్ చేయించి టెండర్లు పెట్టించి వర్క్ స్టార్ట్ చేయించడం జరిగింది. అదే కాదు, చిలకవాగు ఒకటే కాదు, గొల్ల చెరువు ప్రధానమైనటువంటి సమస్య. ఒక చిన్న వర్షం పడ్డప్పుడు మేమందరం కూడా ఇక్కడ టౌన్లో పెద్ద మనుషులం అందరం కూడా కలిసి అక్కడ పోవడం జరిగింది. పోయినప్పుడు అదంతా కూడా భయపడుకుంటే వాళ్ళు, అరే మా ఇల్లు గులగొట్టడానికి వచ్చిరేమో, అధికారులు చెరువులు మొత్తం మునిగిపోతాయేమో బయటికి రావడం జరిగింది. వస్తే వాళ్ళకి ఆ రోజు ఒకటే భరోసా ఇచ్చినాం, మీకు ఎక్కడ కూడా ఈ విధంగా కాకుండా మళ్ళీ మీ ఇళ్ళకి వాటర్ రాకుండా మీకు ఒక పర్మనెంట్ ఒక డ్రైన్ కట్టిస్తామని చెప్పినాం. తాండూరు పట్టణం నుంచి ఏదైతే మురికి నీళ్లు గొల్లచెర్ల కలుస్తున్నాయో ఆ కలుషితం కాకుండా, ఆ ఇబ్బంది లేకుండా నేరుగా నీళ్లు వాటర్ బయటికి వెళ్ళేటట్లు చేపిస్తామని చెప్పినాం. చెప్పినట్లే చెప్పడమే కాకుండా అది కంప్లీట్ చేయించడం కూడా జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈ మధ్యన ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగుతే వాళ్ళందరూ కూడా, అరే ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, గతంలో ఎన్నోసార్లు అప్పుడున్నటువంటి నాయకులకు మేము విన్నవించుకున్నాం, ఎవ్వరు కూడా పని చేసినటువంటి పాపన పోలే, ఒకసారి చెప్తేనే ఆ పని కంప్లీట్ చేపించి మళ్ళీ అయిపోయిన తర్వాత రావడం చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పి వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. కమిట్మెంట్తో ఒక పని చేస్తూ ఉన్నాం. ఇవన్నిటిని కూడా గ్రహించి ఈరోజు పాతాండూరు బ్రిడ్జి కానివ్వండి, రైల్వే బ్రిడ్జి కానివ్వండి, మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో ఎన్నిసార్లు శిలాఫలకాలు వేసిందో మీకు తెలుసు, ఎన్నిసార్లు టెంకాయలు కొట్టిండ్రో మీకు తెలుసు. మేము వచ్చిన తర్వాత గతంలో ఏదైతే 45-50 కోట్లు శాంక్షన్ అయి ఉన్నదో అది ఉంటే అది మొత్తం కూడా 40 ఫీట్ల రోడ్తో ఉంటే అక్కడ డ్యామేజ్ ఎక్కువైతే ఉన్నది. హౌజెస్ దాదాపు ఒక 8-10 ఎకరాలు హౌజెస్ మొత్తం అంత ఎక్స్టెంట్ హౌజెస్ మొత్తం కూలిపోతూ ఉంటే వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మాకు డ్యామేజ్ అయినప్పుడు మాకు ఇబ్బందికరంగా అవుతుంది, మేము రోడ్డు మీద పడతాం, మాకు ఈ ఫ్లైఓవర్ లేకున్నా సరే కానీ ఇంత పెద్ద ఫ్లైఓవర్ కడితే మాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆలోచన చేసి అధికారులందరినీ కూడా కూర్చునబెట్టి బీదలకు కానీ ఎక్కువ నష్టం కాకుండా, ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రణాళిక రచించి 40 ఫీట్లు ఉన్నటువంటి వెడల్పు ఉన్నటువంటి ఫ్లైఓవర్ని 24-25 ఫీట్లకు కుదించి సింగిల్ బ్రిడ్జ్ ఒకటే ఎస్ఎస్ ద్వారా సింగిల్ బ్రిడ్జ్తో చేపించి అమౌంట్ పెరిగిన 90 కోట్ల రూపాయలు పెరిగింది. 90 కోట్లకు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంట్రల్లో మళ్ళీ 90 crores అప్రూవల్ తెచ్చుకొని ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది. ఏదే కానీ మాటలే చెప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే చెప్పి ఉన్నామో, మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కొన్ని హౌసెస్ దగ్గర ఇళ్ళ దగ్గరికి మేము ప్రచారం చేయకపోతే కూడా చెప్పి ఉన్నారు, మాకు పిల్లల్ని ఇవ్వాలంటే కూడా ఇవ్వటం లేదు, వికారాబాద్ నుంచి తాండూరుకి రావాలంటే 1.5 గంట టైం పడుతూ ఉన్నది,
ఎప్పుడు టైర్ పగిలిపోతుందో తెలియదు, ఎప్పుడు మా కార్కు ఎక్సెల్ ఇరిగిపోతుందో తెలియదు. ఇంత ఘోరంగా ఉంది మాది. మీరు ఎంబడే వచ్చినప్పుడే దీన్ని హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్ని చేపట్టాలని చెప్పి ఉన్నారు. చెప్తే అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించి మా తాండూరు ప్రజలు ఈ విధంగా బాధపడతా ఉన్నారు, వాళ్ళ కొడుకులకు పిల్లలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ఆ విధంగా చేసిండ్రు. దీన్ని కంపల్సరీ మనం తొందరగా ఎంబడే చేయవలసిన అవసరం ఉందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంబడే స్పందించి దానికి ఆ రోజు 50 కోట్లు కూడా కేటాయించి ఈరోజు హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్డు కూడా చేపియడం జరిగింది. ఇదొకటే కాదు, తాండూరు పట్టణంలో సీసీ రోడ్లు కానివ్వండి, మొన్ననే మీకు తెలుసు ఎలక్షన్స్ ఒక వారం 10 రోజుల ముందు ఏ విధంగా 18 కోట్ల 70 లక్షల రూపాయలు కొన్ని సీసీ రోడ్సే కానివ్వండి, ఇప్పుడు మీకు చెప్పి ఉన్నట్టు ఆ గొల్ల చెరువుది మనం 6 కోట్లతో ఏదైతే తీసుకొచ్చినామో ఆ సాయిబాబా టెంపుల్ వరకు, రాఘవేంద్ర స్వామి టెంపుల్, మున్సిపల్ స్వప్న పరిమళ ఇంటి వరకు అయితే ఏదైతే తీసుకొచ్చినామో దాని కంటిన్యూషన్ తీసుకుపోవడానికి చెనగేశ్పూర్ కలపడానికి 90 లక్షలు దానికి పెట్టినాం. ఈ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దానికి కంపౌండ్ వాల్స్ దానికి కూడా కట్టడం జరుగుతూ ఉన్నది. మిగతాదంతా కూడా డ్రైనేజ్, సీసీ రోడ్స్కు మొత్తం కలిసి 19 కోట్ల రూపాయలు ఈరోజు చేపించడం జరిగింది. అదే కాకుండా ప్రధానమైనటువంటి సమస్య, మనకు ఏ కాలనీకి పోయినా మాకు వాటర్ వస్తలేదు, మాకు నీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే మేమంతా కూడా కూర్చొని ఈ వాటర్కు పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే ఒకరికి ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేసుకొని ఒక కన్సల్టెంట్ని ఏర్పాటు చేసిన నేను వచ్చిన తర్వాత. ఎందుకు మనం నీళ్ళు అందరికీ దాపలేకపోతున్నాం అని చెప్పి ఒక కన్సల్టెంట్ని అపాయింట్ చేసి డిపిఆర్ తయారు చేయమని చెప్పినాం. చేసిన తర్వాత దాన్ని ఎంబడే చేయించి ఒక 1 మంత్లో ఎందుకు ఈ ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది వాటర్ సమస్య అంటే, అది ఎప్పుడో 20-30 వేల మందికి సరిపోలిక చేసినటువంటి వాటర్ సోర్స్ మాత్రమే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు దాదాపు 75-80 వేల ఓటర్స్ ఉన్నారు, 1,10,000 మంది పాపులేషన్ ఉన్నారు, 50%గా ఉన్నదని వాళ్ళు చెప్పి ఉన్నారు. దీన్ని పర్మనెంట్ 1,20,000 మందికి చేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ 27 కోట్ల రూపాయలు అయితే సరిపోతాయని వాళ్ళు చెప్పినప్పుడు ఎంబడే 27 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అమృత్ 2లో శాంక్షన్ చేయించి టెండర్లు కూడా పెట్టించి ఈరోజు వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అవి ఒకటి పాత మున్సిపాలిటీలో ఒక OHR ట్యాంక్ నడుస్తూ ఉన్నది, ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఒక OHR ట్యాంక్ నడుస్తూ ఉన్నది, ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ దగ్గర అక్కడ ఒక OHR కట్టాలి. 2 అయిపోయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది అయిపోయిన తర్వాతే మళ్ళీ కూడా కొత్త కాలనీస్కి ఏదైతే ఉన్నదో కలెక్షన్స్ కూడా ఎక్స్పెన్షన్ చేయాలా. వాళ్లకు ఆ పైప్ లైన్ పోతేనే వాళ్ళకి నీళ్లు దాపవలసిన అవసరం ఈజీగా ఉంటుంది కనుక దాంట్లో నా 27 క్రోర్స్లలో OHR ట్యాంకులు కట్టుకుంటూ ఎక్స్పెన్షన్ అయినటువంటి కాలనీలకు అందరికీ నీళ్ళు మళ్ళీ కొత్త సప్లై ఇచ్చే విధంగా ఈరోజు అమృత్ 2లో 27 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత పెట్టి అది చేయించడం జరుగుతూ ఉన్నది. ఒక ప్రణాళిక ఒక్కొక్కటి తాండూరుని ఏ విధంగా డెవలప్ చేయాలా ఒక సిస్టమ్ని పెట్టుకున్నాం. అదే కాకుండా రేపు విజన్ 2028 ఉంది. ఈరోజు 73 సంవత్సరాలు అవుతుంది, ఇంకో 2 సంవత్సరాలు అయితే 75 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్గా ముదెల్లి నారాయణ గారు మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్గా ఉండి ఈరోజు 2028లో మళ్ళీ సెలబ్రేషన్ చేసుకునేటప్పటికీ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనది 4వ 5వ మున్సిపాలిటీ అయి ఉన్నాయి. ఇప్పటికీ మనం ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, గల్లీలలో కూతుంటే ఇప్పటికీ ఆ డ్రైన్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ అధ్వానంగా ఉంది. ఇదంతా చూసినప్పుడు ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. మాది బార్డర్లో కర్ణాటకకు దగ్గర ఉన్నటువంటి లాస్ట్కు ఉన్నటువంటి నియోజకవర్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4వ 5వ మున్సిపాలిటీ అయినా హైదరాబాద్కు కూతపెట్టు దూరంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు. మాకు ఈ విజన్ 2028 ఏదైతే ఉన్నదో 75 ఇయర్స్ సెలబ్రేషన్ ఏదైతే ఉన్నదో అంతవరకల్లా యూజీడీ మాకు కంపల్సరీ శాంక్షన్ చేయాలని చెప్పి అడిగి ఉన్నాం. అడిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మాకు హైదరాబాద్లోనే మాట ఇచ్చిండు. యూజీడీతో పాటు
కాగ్నా వాటర్ మనం ఈరోజు మిషన్ భగీరథ అనుకున్నాం, గొప్పలు చెప్పినాం. ఎక్కడనో ఈరోజు శ్రీశైలం కన్నో షాద్నగర్ కన్నా ఒక చిన్న డ్యామేజ్ అయితే ఈరోజు మనము వాటర్కి ఇబ్బంది పడతా ఉన్నాం. జాపర్పల్లి కాడ ఒక సంపు ఒక మోటార్ ఖరాబ్ అయినా మనకి ఈరోజు 2 రోజులు 3 రోజులు వాటర్కి ఇబ్బంది అవుతూ ఉన్నది. ఎక్కడ కూడా మిషన్ భగీరథ అన్నిట్లో కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మనకి ఈయనే 2 కిలోమీటర్లు ఉన్నటువంటి కాగ్నా అనేది వాగు, దీన్ని విడిచిపెట్టి శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు అవసరమా తాటు ప్రజలు అడిగారు ఎక్కడ పోయినా అని. మా కాగ్నా వాగు అప్పుడు వాటర్ వచ్చినప్పుడే బాగుండే, మళ్ళీ మాకు కాగ్నా నీళ్ళు తాపుండని చెప్పి ప్రజలు అడిగినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మాకు మళ్ళీ కాగ్నా వాటర్ తప్పండి, మిషన్ భగీరథ బాగలేదని చెప్పి తను ఎంబడే స్పందించి మీకు అందరికీ కూడా తెలుసు ఏ విధంగా నేను ఖచ్చితంగా యూజోడి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తాండూరుకి ఇస్తుందని చెప్పి ఆయన బహిరంగ సభలనే అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు తాండూరు ప్రజలకు కాగ్నా నీళ్ళు తాపుతని చెప్పి 20-25 వేల మంది బహిరంగ సభలో ఓపెన్గా చెప్పడం జరిగింది. దీనంతా కూడా ప్రజలు గమనించి ఈరోజు తాండూరు ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాలు ఇవ్వాలా. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తాండూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనే బాగుంటుందని చెప్పి తాండూరు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి 36కు 36 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం. నేను తాండూరు ప్రజలకు కూడా నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నాను. గత 2 సంవత్సరాల కాలంలో మీకు ఏదైతే చెప్పినాం ఆ రోజు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా చెప్పినాం. ఎక్కడ కూడా అక్రమాలు జరగనీయమని చెప్పినాం, ఎక్కడ కూడా భూ కబ్జాలకు తావు ఉండదని చెప్పినాం. అదేవిధంగా ఏ చిన్న ఒక్కరు కూడా వ్యాపారస్తులకి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే మేము కూడా ఒక వ్యాపార సంస్థలకి వెళ్ళి వచ్చినాం. వ్యాపారస్తులకు ఇబ్బంది జరిగితే ఒక అరటాకు లాగా ఏదో చెరటాకు మీద పడ్డ అరటాకే నష్టమవుతుంది అన్నట్లు వ్యాపారస్తులు కూడా అసలు వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళు మన 2 కన్నులాగా మనం చూసుకుంటా ఉన్నాం. ఒక ప్రశాంతత వాతావరణం మనం ఈ 2 సంవత్సరాల నుంచి కల్పించినాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో ఏ విధంగా ఉండే, ఏ మున్సిపల్ కౌన్సిల్ పెట్టిన సమావేశం పెట్టినా పోలీసులే దగ్గరుండి నడిపించాలా, ఏ బడ్జెట్ మున్సిపల్లో బడ్జెట్ అప్రూవల్ కావాలన్నా కానీ పోలీసులు ముందరుండి అప్రూవల్ చేయించాలి. మళ్ళీ అలాంటి సమస్య రావద్దని చెప్పి ఈరోజు తాండూరు ప్రజలు ఒక మంచి కౌన్సిల్ ఇస్తాం, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇస్తాం. గతంలో వీళ్ళకి అధికారంలో ఉన్నా కానీ ఇస్తే దాన్ని నిలుపుకోలేరు అని చెప్పి సిద్ధంగా ఉన్నారు. వారికి ఆ ప్రజలకు కూడా నేను ఒకటే విన్నవిస్తూ ఉన్నాను. గతంలో జరిగినట్లు మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆ రోజు రూలింగ్లో ఉండి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నీ ఉండి కూడా ఆ రోజు ఒక మున్సిపల్ అవకాశం ఇస్తే ఒక కౌన్సిల్ మీటింగ్ కూడా వాళ్ళు పెట్టనీకి వాళ్ళ నుంచి కాల. ఏ రోజు కౌన్సిల్ మీటింగ్ పెట్టినా కుర్చీలో కొట్లాడుకునే కానీ ఒక్కరోజు కూడా కౌన్సిల్ ఎజెండా పైన డిస్కషన్ చేసినటువంటి నాకు రోజులు లేవు. అదంతా కూడా పబ్లిక్ గమనిస్తున్నారు ఈరోజు. అప్పుడే వాళ్ళు అన్నీ ఉన్నప్పుడే చేయలేరు, ఈరోజు ఏం చేస్తారు వాళ్ళు? ఏదైనా చేయాలంటే ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది అనేది తాండూరు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన లేనిపోని మళ్ళీ అబద్ధాలు చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మేము వస్తే మీరు అన్నీ ఉన్నప్పుడే మీరు చేయలేరు, మీరు ఒక స్పెషల్ మళ్ళీ దానికి ఒకటి ఎజెండా మేము వస్తే ఈ ఎజెండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలో ఉండి మీ ముఖ్యమంత్రి ఉండి మీరు ఎమ్మెల్యే రూలింగ్లో ఉన్నప్పుడే ఎజెండా కాదు కౌన్సిల్ నడిపేందుకు చేత కాలేదు. ఈరోజు మళ్ళీ మీరు ఏం చేస్తారని చెప్పి మేము కాదు, మాకు ఎక్కువ మీకు ప్రజలే ఓటు అడగడానికి పోతే వాళ్ళే అడుగుతూ ఉన్నారు. అది సరిపోతుంది మీకు ఇంత కొద్దీ మేము చెప్పవలసిన అవసరం లేదు.
తాండూరుకి ఒక విజన్, తాండూరు పట్టణాన్ని ఒక విజన్లా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ మేమందరం కూడా కలిసి ఒక మంచి తాండూరుని ఈరోజు తాండూరు పట్టణంలో దాదాపు ఒక 18-20 పార్కులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక పార్కును కూడా కంప్లీట్ చేయలేకపోయినాం. ఆదర్శ నగర్లో ఒక 5 ఎకరాలు కుంట కూర్చోకటి అని చెప్పి ఎప్పుడో టెండర్లు పెట్టారు. దాని ఇంతవరకు ఆ మొరం ఉన్న కాడికే గ్రావెల్ ఏదైతే ₹4 వస్తాయో ఆ పనే చేసింది, కానీ మిగతా దాని దగ్గర పోలే. నేను వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నా వాడిని ఎంబడివాడి మళ్ళీ చేపిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అన్ని రంగాలలో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానివ్వండి, ఈరోజు కాగ్నా వాటరే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థనే కానివ్వండి, ప్రధానమైనటువంటి సమస్య పొల్యూషన్ మనకు సమస్య ఉన్నది. ఆ పొల్యూషన్ సమస్య పోవడానికి కూడా ఈ పాలిష్ యూనిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వారికి జినుగుర్తిలో TSIICల నుంచి అక్కడ 260 ఎకరాలు ఆల్రెడీ ఇంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్స్ తాసి అవి కూడా వర్క్స్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఎందుకంటే పాలిష్ యూనిట్స్ సమస్య కూడా వాళ్ళకు కూడా చాలా భారంగా ఉన్నది. వాళ్ళు ఒకేసారి కాకుండా ఒక 2-3 ఇయర్స్ టైం ఇచ్చి దశల వారీగా వాళ్ళు ఫైనాన్సులతో కూడుకున్నటువంటి పని కనుక ఓ 2-3 సంవత్సరాలు వాళ్ళు వెసులుబాటు ఇచ్చి ఒక్కొక్కటి అక్కడ షిఫ్ట్ చేయించుకొని అన్ని పాలిష్ యూనిట్స్ అక్కడ పోయినట్లయితే పొల్యూషన్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు మనం చూస్తూ ఉన్న యాక్సిడెంట్లు కూడా ఏవీ లారీలు రావడం, తాండూరు టౌన్లోకి వెళ్ళి పోవడం కూడా, దీని అంతా కూడా నివారించుకోవాలంటే బైపాస్ రోడ్ కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయినటువంటి బైపాస్ రోడ్ ఇప్పటికీ అది ఇన్కంప్లీట్ ఉండడం జరిగింది. దాని ల్యాండ్ అక్విజిషన్ పైసలు ఇవ్వలే, టెంట్లు వేసుకొని వాళ్ళు కూర్చున్నారు. మనం దాని మీద ఫార్మేషన్ రోడ్, బీటీ రోడ్ వేస్తే కూడా టెంట్లు వేసుకొని రోడ్డుకు అడ్డం పెట్టుకొని ఫినిషింగ్ చేసుకున్నారు. ఎందుకు ఈ సమస్య జరిగిందని చెప్పి నేను ఆడికి పోయి చూస్తే అధికారులను పిలిచినప్పుడు వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఇవ్వలేరు సార్ అని చెప్పిండ్రు. కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీకు ఎంత అయితే సరిపోతుందని చెప్పి వాళ్ళందరితో ఆ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఎంత అవుతుందో చూడండి అని చెప్పి ఒకసారి తీసుకుంటే 25 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి అందరు కూడా పేమెంట్ అవుతుందని చెప్పిండ్రు. ఎంబడే ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ఆ 25 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ అకౌంట్లో నేరుగా ఈరోజు కలెక్టర్ అకౌంట్లోకి ఇంతకుముందే వచ్చున్నాయి. ఈ కోడ్ అయిపోయిన ఎంబడే రైతులకు అందరు కూడా ఆ 25 కోట్లు ఇచ్చిన తర్వాత బైపాస్ రోడ్ కూడా కంప్లీట్ చేయించి ఈరోజు ఆ వెహికల్స్ కూడా రాకుండా కంప్లీట్ ఏదున్నా బయటికి వెహికల్స్ పోయే విధంగా ఒక ప్లాన్ చేద్దాం. మార్కెట్ యార్డ్తో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మార్కెట్ యార్డ్ ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ యార్డ్ కూడా స్టార్ట్ చేసినాం. దానికి ఇప్పటికే ఒక 40 కోట్ల ప్రపోజల్స్తో ఇప్పటికే 10 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకొక 30 కోట్లు ప్రపోజల్స్తో ఉన్నాయి. ఆల్రెడీ సీఎం గారు కూడా ఒప్పుకున్నారు. ఎంబడే ఆ మార్కెట్ యార్డ్ని కూడా కంప్లీట్ చేయించి 40 కోట్లతోని టౌన్లో ఇబ్బంది లేకుండా, పొల్యూషన్ లేకుండా కంప్లీట్ ఇక్కడ బయట మార్కెట్ కూడా బయటికి అగ్రికల్చర్కి సంబంధించిన ఏఎంసీది కూడా బయటకు తీసుకురావడం. ప్రధానంగా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ సమస్య కూడా టౌన్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడికి పోయినా వారు ఇబ్బందికరంగా పడుతూ ఉన్నారు. వాళ్ళకు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒక DCMS కాంప్లెక్స్లో అది కొద్దిగా చేసి ఇన్కంప్లీట్ చేసినారు. దాన్ని కంప్లీట్ చేయలే. దాన్ని మళ్ళీ ఎంత డబ్బులైనా సరే ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ని కంప్లీట్ చేయించి ఎక్కడైతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందో వారికి అనుకూలంగా ఉండే విధంగా వారి సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా చేపిస్తామని చెప్పి కూడా తాండూరు ప్రజలకు విన్నవించుకుంటూ మరొకసారి నేను తాండూరు ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాను. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసి. నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఉన్నా. మనందరూ కూడా కౌన్సిలర్లు, మన చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటే బాగుంటుంది. మీరు వాళ్ళకు పోయినప్పుడు కూడా నాకు కొండంత భరోసానిచ్చిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి భరోసానిచ్చిండ్రు. ఆ భరోసాని నిజం చేయాలని చెప్పి
మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తాండూరు ప్రజలను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మొత్తంలో గెలిపించి నాకు సహకరించండి. ఖచ్చితంగా తాండూరుని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఒక మంచి తాండూరుగా, ఒక మోడల్ తాండూరుగా అందరి సహకారంతో, తాండూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సహకారంతో, తాండూరులో ఉన్నటువంటి మేధావుల ఆలోచన సహకారంతో, సూచనలతోని, జర్నలిస్టుల సహకారంతో ముందుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, తాండూరు ప్రజలు ఒక మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలా, దాంట్లో కూడా కౌన్సిలర్లను కూడా ఒక మంచి అభ్యర్థులని, ఆల్ కమ్యూనిటీస్ని కూడా, మైనారిటీస్లను కానివ్వండి, ముదిరాజులను కానివ్వండి, వైశ్యాస్ని కానివ్వండి, బ్రాహ్మణ్స్ని కానివ్వండి, ప్రతి కులాలని కూడా ఆల్ కమ్యూనిటీస్లోకి వెళ్ళి కూడా మన క్యాండిడేట్స్ని కూడా పెట్టడం జరిగింది. సబండ వర్గాల నుంచి అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు యాదవులు కానీ, గౌడ్స్ కానీ, ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా దాంట్లో విద్యావేత్తలని, అనుభవం ఉన్న వాళ్ళని, కొత్త వాళ్ళనైనా ఒక చదువుకున్నటువంటి వ్యక్తులను ఈరోజు మనము కౌన్సిలర్గా కాంటెస్ట్ చేపిస్తూ ఉన్నాం. వారిని ఆదరించి మంచి మెజార్టీతోని గెలిపిస్తారని చెప్పి కూడా తాండూరు ప్రజలని మరొకసారి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ. మీకు అందరికీ ధన్యవాదాలు.